పదండి పిల్లలు, భోజనానికి రండి. సరే పద టోకీ. టోకీ, నీ ఒళ్ళు చాలా వేడిగా ఉంది. టోకీ పాపా, ఏమైంది? అయ్యో, టోకీ ఒళ్ళు కొంచెం ఎక్కువ వేడిగానే అయ్యింది. అరెరే, మన టోకీకి జ్వరం వచ్చింది. మరేం పర్వాలేదు, నాన్న ఇప్పుడే వెళ్ళి మందు తీసుకొస్తారు. ఆ, రండి. ఇదిగో తడిగుడ్డ, దీనితో జ్వరం ఇట్టే తగ్గిపోతుంది. అమ్మా, నేను కూడా తడి బట్టను పెట్టినా ప్లీజ్. హాహా, తప్పకుండా. ఇక టోకీకి త్వరగా జ్వరం తగ్గిపోతుంది. టోకీ, ఈ మందు తీసుకో, కేవలం 2 చుక్కలు. ఇలా చూడు టోకీ, కేవలం 2 చుక్కలు తీసుకో. టోకీ పాపా, కేవలం 2 చుక్కలు వేసుకో. మరి జ్వరం ఎలా తగ్గుతుంది టోకీ? అయితే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిందే. పదండి, డాక్టర్ దగ్గరికి పోదాం. హలో డాక్టర్. హలో హలో, ఎవరొచ్చారో చూడండి. నా ఫేవరెట్ బుజ్జి తల్లి టోకీ. హలో డాక్టర్, టోకీకి కొద్దిగా జ్వరం వచ్చింది. టోకీ మందులు కూడా వేసుకోవట్లేదు. ఈజీగా చెప్తున్నావు పీకు. మందు ఎవరైనా అంత త్వరగా తీసుకుంటారా? మనం ముందు జ్వరం తగ్గించేద్దాం. లల్లలా పం పం లల్లలా 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 పం పం పీకు టోకీ టుట్టురురు టుట్టురురు టుట్టుటూకీ టట్టారరా టట్టారరారరార టి 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 టిహి టిట్టిరిరి టి టి టిహి. ఓ ఓ టోకీ పోయి. టుట్టుట్టు ఈహి ఈహి, మందు వెళ్ళిపోయే హిహి. డాక్టర్ గారు చూపించారు గానకళ, పాడుతూ మందు వేయడం ఒక కళ. చూస్తూ ఉండి టోకీ, ఇది ఎంత దూరం వరకు ఎగురుతుందో. ఎగురు ఎగురు. అరే, గాలి రావడం లేదు. ప్లేన్ ఎలా ఎగురుతుంది? ఓహో, అంత బాధపడకు పీకు, గాలి వీస్తుందిలే. కానీ ఎప్పుడు? పదండి, మనం వెళ్ళి గాలిని వెతుకుదాం. నాన్న, వీటన్నిటితో మనం ఏం చేస్తాం?
వీటితో గాలిని వెతుకుదాం. ఎలా? గాలి వీస్తేనే విండ్ చైమ్ మోగుతుంది. అప్పుడు ఈ చక్రం తిరుగుతుంది. టోకీ, గంట కూడా పెట్టుకోవచ్చు. నాన్నా నాన్నా, చూడు, చక్రం తిరుగుతోంది. ఆ, సరే, ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడ ఎక్కువ గాలి వీస్తుందో అని అన్ని చోట్ల వెతుకుతాను. ఆ, నాన్నా చూడు, ఇప్పుడు గాలి చక్కగా వీస్తుంది. అయితే ప్లేన్ బయటికి తీయి, ఇక సిద్ధంగా ఉండు. ఆ? ఆ, ఇప్పుడు ఎగరయ్యి. అదుగో నా ప్లేన్ గాలికి ఎగురుతోంది. గాలిలోకి. గాలి గాల్లోకి. టుకీ టుకీ, నన్ను పట్టుకో చూద్దాం. నిన్ను నేను ఇప్పుడే పట్టుకుంటాను. పట్టేసుకున్నాను. పెద్ద టోకీ, బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఏం జరుగుతోంది? మంచి హుషారుగా ఉన్నట్టున్నారు. మేము దుప్పట్లో దాక్కునే ఆట ఆడుకుంటున్నాం. చాలా బాగుంది. కానీ దుప్పట్ని ఎవరు మడత పెడతారు? ఇది ఎంత పెద్దది, కానీ మేము చిన్నవాళ్ళం కదా, ఎలా మడత పెడతామమ్మా? సరే, నేను చూపిస్తాను ఎలాగో. ఒక చివర టోకీది, మరో చివర పీకోది. దుప్పటిని కొద్దిగా కదపండి, రెండు కొసలని కలపండి. వెరీ గుడ్. ఇప్పుడు టోకీ, మడత పెట్టిన కొసని పట్టుకో. ఇప్పుడు పీకు టోకీ, నా దగ్గరికి రండి. మీరు పట్టుకున్న కొసలని నాకు అందించండి. అరే వా, ఇది ఫోల్డ్ అయిపోయింది. హా, ఇలా కంబలి అవుతుంది ఫోల్డ్. ఫైనల్ గా చెయ్యాలి రోల్.
పిల్లలు నాతో ఆటలాడొద్దు. నేను బొమ్మలు చేయడానికి వెళ్ళాలి. అవునా? అంటే మీరు మీ వర్క్షాప్కి వెళ్తున్నారా ఇప్పుడు? అవును, ఈరోజు చాలా బొమ్మల్ని తయారు చేసి ఇవ్వాలి. బొమ్మలు మేము కూడా వస్తామమ్మా. ప్లీజ్ ప్రామిస్, నేను అస్సలు అల్లరి చేయను. నిజానికి మీరిద్దరూ నాకు సాయపడగలరు. పదండి నా బొమ్మల వర్క్షాప్కి. Yes! Yes, yes, yes! అబ్బా, ఎన్ని గిలక్కాయలు! అరే, ఇది మోగడమే లేదు. ఆ ఈ పనే మీరిద్దరూ చెయ్యాల్సింది. జాగ్రత్తగా చూడండి. 4 బియ్యపు గింజలు ఇంకా 4 మిరియపు గింజలు. హా? ఇప్పుడొస్తుంది చప్పుడు. భలేగా ఉంది. కలకల. ఆల్ రైట్, ఇప్పుడు నేను అన్నిటి మూతల్ని బిగించేస్తాను. ఇక మీరిద్దరూ అన్నిటిలో 4 బియ్యపు గింజలు 4 మిరియపు గింజల్ని వెయ్యాలి. సరేనా? సరే. 1 2 3 4. 1 2 3 4. మూత పెట్టేయాలి. నువ్వు ఇంత త్వరగా ఎలా చేశావు? చూపించు. మోసే. ఏమైంది పీకు? టూకీ మొత్తం గడాబిడా చేసేసింది. గింజలు పెట్టకుండానే మూతలు బిగించేసింది. మోసే. గింజలు వెయ్యకుండా మూత పెట్టకూడదు టోకీ. సరే పర్వాలేదు, మనం గింజల్లేని గిలక్కాయల్ని పక్కకు పెడదాం. హా, ఇక చివరిది గిలక్కాయ. టోకీ, గలగలమనే శబ్దం లేకపోతే గిలక్కాయ ఎలా తయారవుతుంది? నాన్నా, ఆ? బాగా ఆకలిస్తోంది. పీకు, గ్యాస్ అయిపోయినట్టుంది. అయితే భోజనం ఉండలేరా? అమ్మా అమ్మా, గ్యాస్ అయిపోయింది. అరే, భోజనం ఎలా అయినా తయారు చేయొచ్చు. మనం పాత పద్ధతిలో వంట చేద్దాం, బొగ్గుల మీద. అరే వావ్, మనం కూరగాయల్ని వేయించుకొని కూడా తినొచ్చు. యమ్మీ! వంటకి ఇవి సరిపోతాయా? ఇదేం సరిపోతుంది. నేను బొగ్గులు తీసుకొస్తాను, కానీ దానిపై ఒక గట్టి జల్లెడ కావాలి కూరల్ని ఉంచడానికి. అరే, దాని సంగతి నేను చూసుకుంటాను పాపా ప్యారీ. పీకు,
నువ్వు నూనె ఇంకా మసాలాలు తీసుకురా. అమ్మా, నాన్న, వంట చేయడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? వంట కాదు, దీన్ని బార్బెక్యూ అంటారు. చాలా ఆకలేస్తుంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఆ? పీకు, ఆ? ఇదిగో నూనె ఇంకా మసాలాల మిశ్రమం. సరే, నువ్వు ప్రతి కూరగాయకి పెట్టడం మొదలుపెట్టు. అవును, నేను కూడా పెడతాను. టూకి, మేమే వెళ్ళి వీటిని పీకుకి అందించు. హ్మ్. ఒకటి, 2, 3, 4 కూరలన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడు తయారవుతుంది బార్బిక్యూ? హ్మ్. ఆ. ఆ? హ్మ్. అమ్, యమ్మీ! ఎదురు చూపుల ఫలితం కమ్మగా ఉంటుంది. ఈరోజు నా పుట్టినరోజు. ఆ? ఆ? ఈ స్పెషల్ రోజున ఏమేం మా వాళ్ళు ఏ ఏర్పాట్లు చేస్తున్నారో. ఆ? 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 మ్మ్. 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 అరే, ఈ బర్త్డే హ్యాట్ ఇక్కడ ఏం చేస్తోంది? ఆ? ఆ. ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు, అంతే కదా అమ్మ ప్యారీ? ప్రత్యేకమా? ఈరోజు శనివారం, అంతే కదా? మ్మ్. ఈరోజు నేను నా స్పెషల్ పాయసం చేస్తాను. ఆ పాయసమా? తయారు చేయొచ్చు. ఆ? ఆ? మ్మ్. 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 ఈ పంచదార కూడా అయిపోయిందే. ఆ. ఓహో, ఎవరికీ నా పుట్టినరోజు గుర్తులేనట్టుందే. నేను కొంచెం పంచదార తీసుకొస్తాను. ఇంకేమైనా కావాలా? ఆ, ఏమైనా చెప్పాలా నాకు? ఏం లేదు. ఆ. హా? పదండి పదండి, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఆ?
ఛ, ఎవరికీ నా పుట్టినరోజు గుర్తులేదు. బహుశా పాయసం చూశాక గుర్తొస్తుందేమో. ఆ? అరే, ఇది పాయసం వాసనలా. ఆ? పాయసం. సర్ప్రైజ్! పాయసం నువ్వు తయారు చేసావా అమ్మ ప్యారీ? మ్మ్. హ్యాపీ బర్త్డే నాన్నా! హ్యాపీ బర్త్డే శ్రీవారు. నాన్నా బర్త్డే! థ్యాంక్ యూ. మీ అందరికీ గుర్తుందా? అవును, ఈరోజు మరి ప్రత్యేకం కదా. అమ్మా అమ్మా, చూడు నాకేం దొరికిందో. చేపల్ని పట్టేవాళ్ళ. అరే, ఇది దోమతెరా. దోమల్ని పట్టుకోవడానికా? కాదు కాదు, దోమల నుంచి తప్పించుకోడానికి. దీనిని నిద్రపోయేటప్పుడు బెడ్కి 4 వైపులా కడతారు. టెంట్ లాగానా? అవును, ఇంచుమించు అలాగే. వావ్! పదండి పదండి, ఈ రోజు మనం ఈ టెంట్ ఆట ఆడుకుందాం. అరే, ఇక్కడ ఏం ఆట ఆడుతున్నారు? ఈ రోజు మేము టెంట్ ఆడుకుంటున్నాం. నాన్న, మీరు కూడా ఆడతారు కదా? టెంట్! అరే వా, ఇది సరదా అయిన ఐడియా. మనం టెంట్ లోపల కూర్చుని టీ తాగి టిఫిన్ తినొచ్చు. సరే సరే, పదండి, ఈ దోమతెరని బయట కడదాం. హ్మ్. ఇలా తాడుని పైకి విసిరేసి హా పట్టుకున్నా! yes! శబాష్! ఇప్పుడు ఆ ముడిని విప్పే పీకు. ఆ, ఆ. ఇక ఇది చివరి ముడి. భలే 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 టెంట్ వేశాం. ఈ సందర్భంలో వేడి వేడి టిఫిన్ తిందాం. టెంట్ లోపల హ్మ్. హ్మ్. మ్మ్. టెంట్! చాలా బాగుంది కదా? ఇంటి ఎదురుగా ఇంకా ఇల్లు. అవును, పడుకొని ఆకాశాన్ని చూద్దామా? ఆ. భలే! ఆకాశం ఎంత పెద్దదిగా కనిపిస్తుందో. అవును, ఆకులు పూలు కూడా. దోమతెర ఇవాళ పూలు ఆకులు పడని తెరగా మారింది. అమ్మా అమ్మా, మేము కూడా నీతో పాటు నీ బొమ్మల వర్క్ షాప్ కి రావచ్చా? బొమ్మలు! పీకు, టూకీ, నేను ఓ పని మీద వెళ్తున్నాను. వర్క్షాప్ గోడలపై పెయింటింగ్ చేయించాలి. అది పిల్లలు ఆడుకునే ప్రదేశం కాదు.
అరే మేము మంచి పిల్లలుగా ఉంటాం. మేము అస్సలు అల్లరి చేయము. ఓకే, పదండి. యే! పీకుట్టుకి బుద్ధిగా ఒకే చోట కూర్చోవాలి, అక్కడే ఆడుకోవాలి. హ్మ్? పిల్లలు, పెయింటింగ్ అయిపోయింది. హా? వద్దు టూకి, ఇంకా తడిగా ఉంది, చేతులు పెట్టద్దు. సరే, నేనివన్నీ లోపల పెట్టొస్తాను. ఈ లోపల గోడల్ని ఆరనివ్వండి, సరేనా? సరే సరే సరే. పదటోకి ఇప్పుడు గోడలు ఆరిపోయాయి. చెక్ చేయి. ఏం చేసావు నువ్వు? అలా కాదు, నాకు అంటుకుంటుంది. ఆహా, నాకు పెయింట్ అంటించావా? పీకు, టూకి, టోకీని మొదలు పెట్టిందమ్మా. మీరిద్దరూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నేను చెప్పానుగా, పెయింట్ని ఆరనివ్వండి అని. సారీ అమ్మా, తప్పు చేశాను. పెయింట్ ఆరిపోయిందనుకున్నామమ్మా. సారీ సారీ. ప్రామిస్ చెయ్యండి, మళ్ళీ ఇలాంటి పని చెయ్యము అని. ప్రామిస్. పదండి, ఇప్పుడు దీనిని బాగు చెయ్యాల్సి ఉంటుంది. హా? పీకు, కాస్త బ్రష్ని ఆ పచ్చరంగు పెయింట్ని తీసుకురా. జరిగింది ఒక పొరపాటు, అయింది ఒక పూల బాట. పాపా ప్యారీ, ఈరోజు భోజనంలోకి ఏం స్పెషల్ చేయబోతున్నారు? అమ్మ ప్యారీ, ఈరోజు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంది. కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఓ, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి, నేను మీకు మందులు పట్టుకొస్తాను. ఆ, పీకుటూకి, నేను బయటికి వెళ్ళొస్తాను. నాన్నగారి ఒంట్లో అస్సలు బాలేదు. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? సరే సరే. ఓ, అలాగే అమ్మా, జాగ్రత్తగా చేసుకుంటాను. టొక్కి నాన్నని నిద్రపోని, మనం ఆయనకి రెస్ట్ ఇవ్వాలి. నేను కూడా నాన్న కోసం ఏమైనా తీసుకొస్తాను. పద టోకీ, నాన్న
తినడానికి తీసుకొస్తాను. కుకీ! అవును, నాన్నకేమైనా తీపిగా పెడదాం. పీకుటూకి, మీ నాన్నని జాగ్రత్తగా చూసుకున్నారా? అరే, ఎంతో చక్కగా చూసుకుంటున్నావమ్మా. మీరు కూడా చూస్తూ ఉండిపోతారు. భలేగా ఉన్నారు పాపా ప్యారీ. నాన్నా, మీకు తగ్గిపోయింది. పిల్లలు చూసుకున్నారు జాగ్రత్తగా, విశ్రాంతి దొరికింది హాయిగా, నొప్పులు పోయాయి నెమ్మదిగా. వంకర టింకరవో నాని తమ్ముని సో, నల్లగుడ్డు మీ నాలుగు కాళ్ళ బీ, పీక పట్టుకుంటుంది. పారిపోండి, పారిపోండి. పరిగెత్త పరిగెత్త. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, పట్టుకోలేవు. అయ్యో, చైన్ చైన్, పట్టుకో పట్టుకో. నేను కూడా చైన్. అరే, వీళ్ళిద్దరిని తర్వాత నిదానంగా పట్టుకోవచ్చు. ముందు బిన్నీని పట్టుకుందాం. లేదు పీకు, చైన్తో జంటలు పెద్దవైతే అప్పుడు బిన్నీని సులభంగా పట్టుకోవచ్చు. చైన్ చైన్. చైన్ చైన్. చంచం, వీళ్ళిద్దరూ మనల్ని ఇంకా స్లో చేసేశారు. నాకు ఇంకొక ఐడియా వచ్చింది. అరే, ఎన్ని జంట చైన్స్ అయినా నన్ను పట్టుకోలేవు. మనం ఒకరి వెనుక ఇంకొకళ్ళు ఉరికితే బిన్నిని పట్టుకోలేము, కానీ కలిసి ఒకేసారి వెంబడిస్తే పట్టుకునే అవకాశం ఉంది. అడ్డంగానా? పెద్దది చైన్. పట్టేసుకున్నా. లేదు, బిన్నీ దొరికింది జంటల చైన్. అందరూ
ఇద్దరం కలిసిన పెద్ద చైన్. పీకు టీ వడబోసుకునే చన్నీ ఇస్తావా? హా? ఏంటి పిన్ని ఇవ్వనా? పిన్ని కాదు, టీ వడబోసుకునే చన్నీ. చన్నీ పిన్ని కాదు గిన్ని. చన్నీ చన్నీ. పీకు ఎందుకలా అరుస్తున్నావు? చెంచం అన్నది తెలియడం లేదు, ఎందుకు బిన్ని గిన్ని అంటుందో. ఇంత గట్టిగా మాట్లాడినా కానీ నీకింకా అర్థం కాలేదా? సరే, నేను నీకొక ఐడియా చూపిస్తాను. మనం ఒక కప్ ఫోన్ చేద్దాం. కప్ ఫోన్? ఆ నాకు 2 పేపర్ కప్పులు కావాలి, అలాగే నాకు పొడవైన దారం కూడా. హా? హా? హా! ఆ ఇప్పుడు ముందుగా దీనిలో చేద్దాం ఒక చిల్లు. ఆ? తరువాత పొడవైన దారం కొనలని ఒక్కో కప్పులో ఇలా గుచ్చి ముడి వెయ్యాలి. ఇప్పుడు అంతే, తయారైపోయింది కప్ ఫోన్. పీకు త్వరగా రా. చెంచం బంగారం, ఎలా ఉన్నావు? ఆంటీ, నేను బాగున్నాను. ఇందులో చాలా స్పష్టంగా వినిపిస్తోంది. చెంచం, ఇప్పుడు చెప్పు ఏం కావాలో. చన్నీ చన్నీ. అరే చెన్నీ, నేను అనుకున్నాను బిన్నీగా గిన్ని అని. ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది. అంకుల్, ఈ నాణాలను ఎందుకు తెచ్చారు? అరే మీరందరూ అరుస్తున్నారుగా చిల్లరా చిల్లరా అని, అందుకే నాణాలు నేను తెచ్చాను. అంకుల్, పావలా ₹1 కాదు, చన్నీ చన్నీ చన్నీ. ఆ, అవును, నిన్న రాత్రి నేనెవరిదో గొంతు విన్నాను. అది అడవి నుంచి వచ్చింది. మా మామయ్య గారు చెప్పారు, అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడంట. రాక్షసుడా? ఎంత పెద్దగా ఉంటాడు? చాలా పెద్దగా భయంకరంగా ఉంటాడు. అతని పళ్ళు చాలా పెద్దవి, కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆ, మంచిది, అతను ఇక్కడికి రాడు. అరే, మీరిద్దరూ భయపడుతున్నారు. నేను ఈ రోజు ఆ రాక్షసుణ్ణి చూడ్డానికి వెళ్తాను. వస్తారా లేక భయపడ్డారా? నేను భయపడను. అడవి వైపు వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది, అందుకే. ఆ, నేను కూడా ఎవరికీ భయపడను, కానీ అమ్మా నాన్న తిడతారు. అరే వెళ్దాం పదండి, ఎవరికీ ఏమీ తెలీదు. టుకీ, నువ్వు రావద్దు. అవును టోకీ, ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. సూపర్ ఫాస్ట్ గా ఉండాలి నాలాగా. బహుశా పగటిపూట రాక్షసుడి ఇక్కడికి రాడనుకుంటా. పదండి వెనక్కి వెళ్దామా?
నువ్వు నిజంగా భయపడిపోయావా చెంచం? నేను ఒంటరిగానే వెళ్ళగలను. ఏ, ఏ, ఏ. వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు. పద బిన్ని వెళ్దాం. ఆగు, నన్ను ఒకసారి చూడనివ్వు. కానీ మీరిద్దరూ పారిపోకండి. బహుశా నిద్రపోతున్నాడేమో. పద వెళ్ళిపోదాం. బటర్ఫ్లై బటర్ఫ్లై. టుకీ వద్దు. ఒకవేళ వాడొచ్చి టూకీని పట్టుకుంటేనో? ఇప్పుడు అమ్మ నాన్నకి ఏం చెప్పాలి? పద ఇంట్లో ఎవరినైనా పిలుచుకొని తీసుకొద్దాం. మనమే ఆ రాక్షసుడి పని పడదాం పీకు. నువ్వు కంగారు పడకు. ఏ? భయపడద్దు, నేను ఇక్కడే ఉన్నాను. టుకీ, నీకేం కాలేదు కదా? బతికాను. మంచిదైంది, అక్కడ రాక్షసుడు లేడు. హా? అరే, ఇదన్నమాట. శబ్దం ఇక్కడి నుంచి వస్తుందా? అరే కీచురాళ్ళు, నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళొచ్చాను. నువ్వు పరిగెత్తడంలో కూడా సూపర్ ఫాస్ట్ కదా బిన్ని. అరే, దీనికి దెబ్బ తగిలింది. పదటుకి దీనికి మందు రాద్దాము. శబాష్ టోకీ, ఇది కీచురాయికి ఇల్లయింది. కీచురాయ్, గుడ్ నైట్. అరే, దీనికిప్పుడు మందు రాయాలి. అప్పుడది హాయిగా నిద్రపోతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను. ఇదిగో కట్టు కట్టేస్తాను, కానీ ఇది చాలా పెద్దది. పీకుటోకి ఏం చేస్తున్నారు? కీచురాయ్. ఓహో, బహుశా దీని కాలు వాచినట్టుంది. ఈ కట్టు కట్టేయమ్మా. ఇది చాలా పెద్దది. వెళ్ళు, నాన్ననడిగి ఒక కప్పులో వేడి నీళ్లు ఇంకా పసుపు తీసుకురా. అరే భలే, ఇది నవ్వుతోంది. ఏవీ కాదమ్మా. పసుపుతో దీనికి తొందరగా నయమైపోతుంది. పసుపు. నేను దీనికోసం తినడానికి ఏమైనా తెస్తాను. అరే పీకు, వినమ్మా.
టుకి. ఈ ద్రాక్ష పండైనా తిను. పీకు దీనికి బలవంతంగా ఏమీ తినిపించకు. దానికి కాస్త తగ్గగానే అదే తింటుంది. కానీ ఎప్పుడు? టుకి, టుకి, చూడు. యే! కీచురాయి ద్రాక్ష పండు తినేసింది. ఎలా ఉన్నాడు నీ చిన్నారి స్నేహితుడు? అమ్మా, ఆ కీచురాయి ద్రాక్ష పండు తినేసి తుర్రుమని ఎగిరిపోయింది. పీకు టూకి ఈరోజు అతిథులు రాబోతున్నారు. మేం కొన్ని సామాన్లు కొనడానికి వెళ్తున్నాం. అప్పటి వరకు ఇద్దరూ మీ హోంవర్క్ పూర్తి చేసేయాలి. అలాగే హాల్ని శుభ్రంగా ఉంచాలి. మేమిలా వెళ్ళి అలా వచ్చేస్తాం. హ్మ్, ఓకే. దీన్ని తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టు పీకు. టుకి, ఇదేమిటి? గోడ మొత్తం పాడు చేసేసావ్. ఓహో, ఇప్పుడు అతిథులు కూడా వచ్చేస్తారు. టూకీ, డ్రాయింగ్ బుక్లో కలర్ చెయ్యాలి కానీ గోడలపై కాదు. నాన్న ప్యారీ, మీ దగ్గర ఆ పెద్ద తాడు ఉంది కదా, ఇంకా నా టూల్ బాక్స్. హ్మ్, పీకు, సుత్తిని తీసుకురా. నాన్న ప్యారీ, మీరు కొన్ని మేకులు తీసుకోండి. హ్మ్. నాన్న ప్యారీ, హ్మ్, ఆ తాడు పట్టుకోండి. హ్మ్, హ్మ్, హ్మ్. హా, అయిపోయింది. అరే భలే అమ్మ ప్యారీ, ఇది ఇప్పుడు పెయింటింగ్ అయిపోయింది. భలే టూకి, చాలా బాగుంది. హా, ఇప్పుడు చూడ్డానికి చాలా బాగుంది కదమ్మా. నిజంగానే పీకు. టోకీ, ఇప్పటికిది బావుంది, కానీ ఎప్పటికైనా నీకు డ్రాయింగ్ చేయాలనిపిస్తే ఈ ఫ్రేమ్ లోపలే చెయ్యాలి. హా? హ్మ్. పదండి, ఈ రోజు నుంచి పెయింటింగ్ ఇక్కడే ఉంటుంది. హా, టోకీకి ఇంకో కళాఖండం దొరికేంత వరకు. హ్మ్, ఇదిగో పీకు, చివరి ముద్ద. నేను ఇప్పుడే వస్తాను. ఈలోగా దీనికి గ్లూ పెట్టు.
అలాగే అమ్మా. టుకీ, ఇందులో కొద్దిగా నీళ్లు పోయి. అరే టుకీ, ఎక్కువగా పోయొద్దు. త్వరగా పోయి టుకీ. టుకీ, ఏం చేసావ్? వెళ్ళు, త్వరగా వెళ్ళి పేపర్ తీసుకురా. దీన్ని ఆరబెట్టాలి. ఆ? అమ్మా, టోకీ ఎక్కువ నీళ్లు పోసేసింది. మ్మ్. ఇప్పుడు మళ్ళీ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఓ. మ్మ్. కంగారు పడకు పీకు. దీంతో మనకు కావాల్సింది ఇంకేదైనా చెయ్యొచ్చు. మనకేం కావాలి? హా, చెత్త కాగితం. థ్యాంక్ యూ టోకీ. కానీ ఇవన్నీ తడి తడిగా అయిపోయాయి. అవును, ఇప్పుడు చూస్తూ ఉండు. టోకీ, ఆ కప్పివ్వు. దీన్ని తిరగేసి దీనిపైన ఈ తడి కాగితాన్ని అంటిద్దాం. దీన్నే అంటారు పేపర్ మ్యాషే. నేను కూడా చేస్తాను. మ్యాష్ మ్యాష్ మ్యాష్. ఆ? హ్మ్. చాలు, ఇప్పుడు దీన్ని ఆరనిద్దాం. అమ్మా, అమ్మా, ఇది అదిరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఉఫ్, టడా! హా? టాటా! వావ్! ఇది కొత్త కప్గా తయారైంది. అది కూడా పేపర్ది. ఈరోజు ఏమైనా మంచి స్నాక్స్ చేద్దామా? నాన్న, చూడు మేమేం చేసామో. ఆ? అరే, ఇది నా రెసిపీ బుక్ కదా. ఇది రెసిపీ బుక్కే. ఇప్పుడిది సర్వ్ చేసే బౌల్ అయిపోయింది. కానీ మీకు భోజనం ఇంకా రెడీ కాలేదు. హ్మ్? ఆ? హలో, అవునవును, నిన్న రాత్రి తీవ్రమైన గాలితో తుఫాన్ వచ్చింది. అయ్యయ్యో, చాలా నష్టం జరిగిపోయింది. అవునవును, నేను ఈరోజే మొత్తం సామాను సిద్ధం చేసి ఉంచుతాను. సరే సరే, అందరూ జ్యూస్ తాగండి. బాగుందమ్మా. ఆ, మీకేమైంది పాపా ప్యారీ? నిన్న రాత్రి తుఫాను వల్ల మన మామిడి తోటకి చాలా నష్టం వచ్చింది. చాలా మామిడికాయలు పాడైపోవచ్చు. ఓ, మామిడి ఎక్కడ పడిపోయింది? మనం వాటిని తినొచ్చు కదా. అవును, కానీ ముందు కింద రాలిపోయిన మామిడికాయల్ని సరిగ్గా ఉంచాలి. కానీ ఇంత త్వరగా తోటమాలి అక్కడికి చేరుకోలేడు. మ్మ్. పిల్లలు పాపా ప్యారీకి సాయం చేస్తారు కదా? తప్పకుండా. మనం బోల్డ్ అన్ని మామిడికాయలు తినొచ్చు కదా. యామ్ 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 మామిడి. అయితే పదండి పిల్లలు, జాగ్రత్త. ఇప్పుడు మనం ముందుకు వెళదాం మామిడి తోట వైపు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
కాస్త వినండి. హ్మ్. 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 అరే ఆగండి, మామిడికాయల్ని ఒకే చోట వేయకూడదు. మామిడి మామిడి నేను చెప్తాను మామిడికాయల్ని ఎలా క్రమబద్ధంగా ఉంచాలో. ఇది పచ్చి మామిడికాయ. ఇవి ఈ బుట్టలోకి వెళ్తాయి. ఇవి పూర్తిగా మెత్తబడ్డాయి. ఇవి పాడైన మామిడి ఉన్న బుట్టలోకి వెళ్తాయి. ఇక ఇది మిగిలిన మామిడికాయలు ఈ బుట్టలోకి. హా? అంకుల్ మేం కూడా మామిడి పళ్ళు తినొచ్చా? అలాగే. పండు మామిడి, పచ్చి మామిడి కలిసి తిందాం పిల్లలు, మామిడి. టూర్, 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 టూర్. టూకీ, నువ్వు కోతి బొమ్మతో ఆడుకో, నేను ఆటో బొమ్మతో ఆడుకుంటాను. ఓకే? ఏంటి టూకీ, నేను ఆడుకోవాలి కదా. సరే, ఆ కోతి బొమ్మను తిరిగివ్వు. టూకీ, ఇలా చేయకూడదు. ఉమ్. అరే ఏమైంది? నాన్న, టూకీ ఆ కోతి బొమ్మ, ఆటో బొమ్మ రెండూ తీసుకుంది. కొత్త కొత్త గిన్నెలని కొనుక్కో, కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. అమ్మా ప్యారీ, ఆ పాత సామాన్ అతన్ని ఆపు. నేను పాత సామాను తీసుకొస్తాను. మెరిసే గిన్నెలు కొనుక్కోండి, పాతవి ఇచ్చి తీసుకెళ్ళండి. మంచి మంచివి తెచ్చాము, కొత్త సరుకు తీసుకోండి. ఏ, ఏ. ఉమ్. చాలా రోజుల తర్వాత వచ్చారు. మీకోసం సప్త సముద్రాల అవతల నుంచి సామాన్ తీసుకొచ్చాము నాన్న ప్యారీ. పాత సామాన్లు ఇవ్వండి, కొత్త గిన్నెలు తీసుకోండి. వావ్, కొత్తదిలా ఉంది. థ్యాంక్ యూ లోలో ఆంటీ. థ్యాంక్ యూ. మెరిసే గిన్నెలు కొనుక్కోండి, పాతవి ఇచ్చి తీసుకెళ్ళండి. మంచి మంచివి తెచ్చాము, కొత్త సరుకు తీసుకోండి. త్వరగా తిరిగి రండి. ఐస్ క్రీమ్ తీసుకురండి. ఆ, ఆ. అమ్మా, ఈ రోజు నాకు ఈ గ్లాస్ లోనే పాలు ఇవ్వాలి. అలాగే. టుకీ, సరే ఇప్పుడైనా నాకు ఆ కోతి బొమ్మ ఇవ్వు. సరే, కోతి బొమ్మ ఇవ్వద్దు, కనీసం ఆటో బొమ్మైనా ఇవ్వు. అరే, ఏదో ఒక బొమ్మ నాకు ఇవ్వచ్చు కదా. టోకీ, నీకు గుర్తుందా లోలో దోదో ఏం పాట పాడారో? నేను చెప్తాను. కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. కొన్నిటిని ఇవ్వు, కొన్నిటిని తీసుకో. ఆ? ఆ?